Hello friends, welcome back to my channel. Friends, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ గెటింగ్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్గా నేను ఒక రైడ్కి వెళ్ళాను. ఆ రైడ్ ఏంటంటే సబ్బర్ నుంచి శ్రీనగర్ హైవే గురించి చిన్న వ్యక్తి కామెంట్ చేశారు కదా, దాని నుంచి ఒక వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ ఆల్రెడీ చేశాను, కానీ ఇది మొత్తం నేను యాక్షన్ క్యామ్తో తీసిన వ్లాగ్ అనమాట. యాక్షన్ క్యామ్తో ఎలా రికార్డ్ అయిందో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. స్టార్టింగ్లో నేను యాక్షన్ క్యామ్ పెట్టినప్పుడు యాక్షన్ క్యామ్ కిందకైతే పడిపోయిందండి. అందుకే మనకి స్పీడోమీటర్ అండ్ రోడ్ కొంచెం కనబడుతుంది అండ్ ఫ్రంట్ వ్యూ అయితే మనకి సరిగ్గా కనిపించట్లేదు. అది నేనైతే చూసుకోలేదు, సో అందుకని చెప్పేసి మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ సెట్ చేశాను, అది కూడా చూపిస్తాను సెట్ చేసాక ఎలా వచ్చిందో. ఈ వ్లాగ్కి అయితే నేను చాలా తక్కువ వాయిస్ ఓవర్ ఇస్తానండి, బికాజ్ నియర్లీ హాఫ్ అన్ అవర్ ఉంది. మీరు మోస్ట్లీ మ్యూజిక్తో ఎంజాయ్ చేయడం బెటర్. సో నేనైతే పెందుర్తి దగ్గరికి వచ్చాను. సో నెక్స్ట్ స్టాప్ వరకు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. పెందుర్తి జంక్షన్ ట్రాఫిక్ దాటగానే నేను సైడ్ కాపీ యాక్షన్ క్యామ్ ఎలా రికార్డ్ అయిందో చూద్దామని చెప్పి ఆపానండి. అక్కడ నుంచి మనకు తెలుస్తుంది ఎలా రికార్డ్ అవుతుందని చెప్పి చూశాను. సరిగ్గా రికార్డ్ అయింది. సో మళ్ళీ యాక్షన్ క్యామ్ని అయితే నేను యాంగిల్ మార్చాను, అప్పుడు ఇలా వచ్చింది అండ్ మళ్ళీ కిందకి పడిపోయింది. దాని చేతితో పైకి లేపాను, మళ్ళీ లేపాను, మళ్ళీ పడిపోయింది. సో ఇలా కాదని చెప్పేసి ఫ్లైఓవర్ దాటాక యాక్షన్ క్యామ్ సరిగ్గా ఫిట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఫిట్ చేశాక మీకైతే వీడియో చూపిస్తానండి, చాలా బాగుంది. యాక్షన్ క్యామ్ ఫిట్ చేసిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉందండి. ఇది వచ్చేసి అనకాపల్లి, పెందుర్తి నుంచి అనకాపల్లి వెళ్తాం కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవే అనమాట. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందండి. ముందు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఇది నా మొబైల్తో రికార్డ్ చేశాను, అదైతే 4Kలో వచ్చింది. ఇది యాక్షన్ క్యామ్ కూడా 4Kనే, కానీ ఈ 4Kకి ఆ 4Kకి చాలా తేడా ఉంటుంది, మీరే చూస్తున్నారు కదా. కానీ ఇది మరీ అంత వరస్ట్గా అయితే లేదండి. ఆ కెమెరా బాగానే వర్క్ అవుతుంది. ఇన్ని రోజులు నేను వాడుకొని వదిలేసాను అయితే. సో మీరైతే కామెంట్లో పెట్టండి ఎలా ఉందని చెప్పి. ఈ కెమెరా క్వాలిటీ ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో పెట్టారంటే నేను దీన్ని వాడాలా వాడకూడదా అని చెప్పేసి డిసైడ్ అవుతాను.
నేనైతే సబ్వరం వచ్చానండి. ఇది సబ్వరం ఎంట్రన్స్. మన సబ్వరం వచ్చేదో తెలియాలంటే స్టార్టింగ్లో ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు వచ్చిందంటే మన సబ్వరం వచ్చినట్టే. నేను ఇదైతే వాష్ మోషన్లో పెట్టానండి. ఎందుకంటే మొత్తం వీడియో దగ్గర 45 మినిట్స్ వచ్చింది. దాన్ని నేను ఎంత తక్కువైతే అంత తక్కువకి మారుస్తాను. ఎందుకంటే ఇది మరీ ఎక్కువ వీడియో ఉన్నా కూడా చూడడానికి కొంచెం చికాకుగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఆ వ్లాగ్ని చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను. మనం కొంచెం ముందుకు వెళ్తే ఒక టెంపుల్లో వస్తుందండి. ఆ టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే శీలానగర్ వెళ్తాం. సో నేనైతే వెళ్తాను, నాకు ఇదా తెలీదు. సో అందుకని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళి అడుగుదామని చెప్పి వెళ్తున్నా. ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడగాలి. ఇదిగోండి ఈయన కనిపించారు. ఈయనైతే అడిగాను. ఆయన అడిగితే ఆయన స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకున్న వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వెళ్ళొచ్చు అన్నారు. సో నేనైతే స్ట్రైట్గా వెళ్దామని చెప్పి వెళ్తున్నా. కానీ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హైవే ఎక్కడ అవుతుందా అనేది మనకు కావాల్సిన మెయిన్ కాన్సెప్ట్. సో అందుకని చెప్పేసి ఆ ముందుకెళ్ళి మళ్ళీ అడిగి ఎటు వెళ్ళాలో తెలుసుకొని వెళ్తాను. అలా ముందుకు వెళ్తున్నానండి. దారి అయితే బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడికైతే మనం వచ్చాం. ఈ ప్లేస్ వచ్చేసి మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను. అస్కపల్లి టు చెన్నైపాలెం డైవర్టర్ రోడ్ అవుతుంది కదా, ఆ డైవర్టర్ రోడ్ దగ్గర ఇదొక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అండి. అంటే కింద నుంచి వెహికల్స్ వెళ్తే పైనుంచి హైవే వెళ్తుంది. సో మనమైతే ముందుకు వెళ్దాం అలా. హైవే ఇటువైపే కాదా అని చెప్పి చాలామంది అడుగుదాం అనుకున్నాను అండి. కానీ నాకైతే కనిపించలేదు. కానీ నాకు ఒక ఆటో పక్కన మనుషులు కనిపించారు, వాళ్ళని అడిగాను. వాళ్ళైతే ఏం చెప్పారంటే హైవే అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. హైవే జస్ట్ స్టార్ట్ చేయడానికి సైడ్స్ తవ్వారు కొంచెం దూరం, అది కూడా ఆ వర్క్ మాత్రం అయిందని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాలంటే ఆ సైడ్ని దారుగా అలానే వెళ్ళొచ్చు, లేదు వెనక్కి వెళ్ళి ఇక్కడ హైవే అవుతుంది కదా, హైవే పక్కన తార్ రోడ్ ఉంటుంది, అలానే వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ ఇలా వెళ్తే దగ్గరని చెప్పారు. కానీ మీకు హైవే కూడా చూపిద్దామని చెప్పేసి నేను బ్యాక్కి వెళ్ళాను. ఇప్పుడు మీకు వెనక్కి వెళ్ళి ఆ వేని చూపిస్తానండి. ఆయన చెప్తున్నారు, యాక్చువల్గా ఈ క్యామ్లో మనకి వాయిస్ రికార్డ్ అవ్వలేదు, అందుకని చెప్పేసి కొంచెం ప్రాబ్లం ఉంది. వాళ్ళు చెప్పింది మొత్తం మనం గుర్తుపెట్టుకోలేం కదా. వాళ్ళు చెప్పింది అవసరమైనంత మాత్రం గుర్తుపెట్టుకున్నాను, అదే నేను చెప్తున్నాను. సో బైక్ని అయితే యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్తున్నా. వెనక్కి వెళ్తున్న టైంలో ఎదురుగా లారీ ఆటో అండి. సో నేను పక్క వెళ్ళి కింద నుంచి వెళ్ళిపోదాం సీరియస్గా వెళ్ళిపోయాను. కానీ ఇటువంటి ఎడ్జెస్ దగ్గర మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే లీటర్ స్లిప్ అయినా మనం కింద పడిపోతాం. నాకైతే బ్యాక్ టైర్ స్లిప్ అయింది, ఏమాత్రం తేడా వచ్చినా పడిపోతుంది. కానీ తేడా జరగలే కాబట్టి సేఫ్ అయ్యాను. ఫ్రెండ్ ఉన్న ఆయన నవ్వారు, అంటే పడిపోతానని కాదు, పడిపోకుండా ఆగాను కదా, అందుకు చిరునవ్వు నవ్వారు. సో ఇది కూడా ఇదే రోడ్డు. అయితే మనం ఇలా ముందుకు వెళ్తే మనకైతే 2 పెద్ద పెద్ద ఫ్లేవర్లు కనబడతాయి. అది నిన్నటి వీడియో మీరు ఆల్రెడీ చూసారు, కానీ యాక్షన్ క్యామ్ ఇలా కనబడదని చూడండి. నిన్నటి వీడియోకి ఈ వీడియోకి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే అది 4K, ఇది నాయిస్ యాక్షన్ క్యామ్ 4K. నేనైతే దాని చేతి తీయడం కన్నా గింబల్ తీయడం చాలా బాగుంటుందని చెప్పేసి గింబల్ని తీసి ఇలా అరేంజ్ చేశానండి. సో ఒక చేత్తో అయితే గింబల్ని పట్టుకొని ఇంకో చేత్తో స్టీరింగ్ పట్టుకున్న హ్యాండిల్ పట్టుకొని డ్రైవ్ చేయాలి. ఇది కొంచెం కష్టమే, కానీ నాకైతే అలవాటు అయిపోయింది.
సో గింబల్ తీస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి. అది నేను సింహాచలం రోడ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నాకు అనిపించింది గింబల్ని కొన్నాను కానీ సరిగ్గా వాడలేదు ఇప్పటిదాకా అని చెప్పేసి. సో ఈరోజు వాడదామని సీరియస్గా ఓపెన్ చేశాను, కానీ దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. దాని ఛార్జింగ్ కూడా చాలా రోజు అవుతుందండి, అయినా ఇప్పటివరకు అది వర్క్ అయిందంటే మాత్రం చాలా గ్రేట్ అసలు. సో మన చిన్న గారు ఒక డౌట్ అనమాట, ఏంటంటే ఆ హైవే శ్రీనగర్ టు సబ్బవరం హైవే ఉంది కదండి, ఆ హైవే దగ్గర సర్కిల్లో వచ్చి అక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లో వస్తాయని చెప్పి అన్నారు. సో ఆ ప్లేస్ ఇదేలానే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది అండ్ ముందు ఒక ఫ్లైఓవర్ కనబడుతుంది. అంటే నాకు తెలిసింది అక్కడ ముందు ఫ్లైఓవర్ డైవర్ట్ అవుతుంది అనమాట. ఆ డైవర్ట్ అయిన దగ్గర మాత్రం అయితే అవ్వచ్చు అనుకుంటున్నాను. సో మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఆయనకి ఆ విషయాన్ని కన్వే చేస్తాను. నేను కూడా కనుక్కుంటాను, ఈ లోపు నాకు తెలిస్తే ఖచ్చితంగా ఆయనకి ఆ విషయం చెప్తాను. సో చెప్పాను కదా మీకు గింబల్ కింద పడిపోయిందని చెప్పేసి. సో గింబల్ ఆఫ్ అయిపోయిందండి, దానివల్ల ఫోన్ అయితే అలా కిందకి పడిపోయింది. సో దాంట్లో ఛార్జ్ అయిపోవడం వల్ల అది అలా అయిందనమాట. చూడండి రికార్డ్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి మనమైతే ఇంకా ఫోన్ని చేత్తో పట్టుకోవాలి. అది కొంచెం డిఫికల్ట్ టాస్క్, ఎందుకంటే గింబల్ అయితే రౌండ్గా ఉంటుంది అండ్ చేతికి గ్రిప్ ఉంటుంది. ఫోన్ అయితే మాత్రం అంత గ్రిప్ ఉండదండి, అందులో కొంచెం స్లిమ్ ఫోన్ కదా, చేతిలో జారిపోతుంది సబ్బులు అయితే. ఇదిగోండి ఇక్కడ రోడ్ అయ్యేది, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు రోడ్ ఇలా ఇక్కడే అవుతుంది కానీ వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదమ్మా అని చెప్పి. సో నేనైతే ఆ మార్ట్ రోడ్ నుంచి అలా వెళ్ళిపోయి మీకు ఆల్రెడీ అలా చూపించాను, నా యాక్షన్ క్యామ్తో ఇప్పుడు చూపించబోతున్నాను. సో అదంతా మ్యూజిక్తో వింటూ చూసేయండి.
ఇక్కడ తాతగారిని అడ్రస్ పెట్టింది కదండి, తాతగారు అడ్రస్ చెప్తున్నారు. ఈ కాన్వర్జేషన్ మీరు విన్నారు కూడా, బికాజ్ నిన్నటి వీడియోలో నేను పెట్టాను. కాన్వర్జేషన్ మొత్తం మీరు వినొచ్చు. ఆయన అయితే ఇలా వెనక నుంచి వెళ్ళిపోతే చాలా దగ్గర అని చెప్పాను కదా, ఆ విషయాన్ని చెప్తున్నారు. సో నేనైతే హైవే గురించి చెప్పి ముందుకు వెళ్ళాను. ఆయన ఇలా వెళ్ళిపో బాబు, ఎందుకమ్మా దూరం అని చెప్తున్నారు. అయినా మనం విన్నాం కదా, హైవే గురించి చూడాలని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. చెప్తున్నారు, బాబు ఇదిగో అమ్మా, అలా వెళ్ళిపోమ్మా, చాలా దగ్గర, హ్యాపీగా వెళ్తామని చెప్పి. మనం ఎప్పుడు సంతోషాన్ని కోరుకుంటాం కానీ బాధ నుంచి సంతోషం రావాలని కోరుకుంటామని, అందుకని చెప్పేసి ముందుకు వెళ్ళి మళ్ళీ అనుకోద్దని చెప్తున్నాను. ఇది కూడా రికార్డ్ చేస్తున్నాను ఫోన్తో. ఇక్కడైతే సూపర్గా ఉంది, చిన్న కాలువ. వీళ్ళైతే బైక్ మీద వెళ్తున్నారు కానీ సైడ్ అయితే ఇవ్వట్లేదు. ఆర్డర్ చేద్దామంటే సింగిల్ హ్యాండ్ కదా, ఒకవేళ ఆర్డర్ చేసినా ఏమైనా జరిగిన ఇబ్బంది. సో అందుకని చెప్పేసి వీళ్ళ వెనకాల అలా వెళ్తున్నాను. కానీ ఛాన్స్ దొరికితే వదులుతామా, ఆర్డర్ చేసేస్తాం. సో అలా ముందుకు వెళ్తే ఇంకో ట్విస్ట్ తగిలని చెప్పాను కదా మీకు నేను వీడియోలో. ట్విస్ట్ కూడా చూస్తారు చూడండి. నా ఫోన్లో కెమెరా అయితే ఆగిపోతుంది కానీ ఈ యాక్షన్ కెమెరా అయితే ఆగదండి. ఎందుకంటే ఇది ఆ ఫ్రంట్ ఎలా పట్టుకొని ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఆగదన్నమాట. గోపురం అయితే చాలా బాగా పనిచేస్తుందండి. కానీ గోపురం కొనాలంటే మిగిలి 40,000 అలా ఉండాలి. అంత బడ్జెట్ పొందలేదు లేదు. సో వెయిట్ చేయాలి. ఇదిగోండి ఈయన చెప్పారు, బాబు అలా వెళ్ళిపోమ్మా, ఇటు కాదు శైలనగర్ అని చెప్పి వెనక్కి చెప్తున్నారు. ఇటు శైలనగర్ రాదని చెప్పారు. సో నేనైతే ఇంకా ఇదిగో అట్టే దారి చూపిస్తున్నారు అట్టే అని చెప్పేసి నేనైతే ఇంకా జాగ్రత్తగా బైక్ని యూటర్న్ చేసి వెళ్ళిపోతున్నాను అనమాట. తమ్మన్న పాలమని ఊరుందని లోపలికి వెళ్తే బాగుండొచ్చేమో, పల్లెటూరులో అయితే బాగుంటాయి. సో మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అండి.
నేను అలా రోడ్డులో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ చూస్తే నాకు విశాఖపట్నం సిటీ కనబడుతుందండి. ఆ సిటీ ఏంటబ్బా అని చెప్పేసి ఆ కొండకి చూద్దామని చెప్పి అటు వెళ్తున్నాను. అండ్ ఆ కొండకి లైవ్ కూడా చేశాను. ఆ లైవ్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, కుదిరితే లైవ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఆ కొండపైన చూస్తే మనకి సుజాత నగర్, వేపగుంట, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ అన్నీ కనబడతాయి. చాలా బాగుందండి. ఈ మట్టి రోడ్లో వెళ్తుంటే మాత్రం రేంజ్లో ఉంది. బండి అడిట్ కదులుతుంది. సో నేను ఫోన్తో రికార్డ్ చేయడం అనేసి ఫోన్ జేబులో పెట్టేసి 2 చేతుల్లో పట్టుకొని జాగ్రత్తగా నడుపుతున్నాను. ఎందుకంటే ఇది మట్టి రోడ్డు, ఏమాత్రం టైర్ చేస్తే మనం కింద పడతాం. అండ్ చూసారా ఫ్రంట్ పెద్ద గొయ్యి ఉంది. ఆ గోతులు దిగితే బండి అది వెనక రాదు. సో సైడ్ నుంచి అయితే వే ఉంది, సైడ్ నుంచి నేను వెళ్ళిపోతున్నాను. కానీ టైర్ అయితే బాగా స్లిప్ అవుతున్నాను. సో కొందరికి వచ్చాను. అండ్ ఇక్కడితో నేను ఈ బ్లాగ్ నేను చేస్తాను. అండ్ నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా, నేను రిటర్న్ ఎలా వెళ్ళాను, అలా జాగ్రత్తగా రిటర్న్ అయితే అయిపోయానండి. వ్లాగింగ్ ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మేమైతే వ్లాగ్ని ఎలాగైనా కంప్లీట్ చేస్తానండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే ఇప్పుడు ట్రై చేస్తాను. హోప్ మీరు దాన్ని సపోర్ట్ చేసి ఈ వీడియోని షేర్ చేసి అండ్ నా మంచి వీడియోస్ని షేర్ చేయండి. నేను అన్నీ షేర్ చేయమన్నా, మీకు నచ్చిన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెంచండి. అండ్ నేను ఇంకా మంచి వీడియోలు చేసేలా నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. సో చాలామంది ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తున్నారు, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేనైతే ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. సో బైక్ దిగి మీకు లొకేషన్ చూపిస్తున్నాను. ఇది నా బైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hope you'll subscribe and share my videos. Thank you for your support.